భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో కులం పేరుతో దూషిస్తూ దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యను ఆయన అనుచరులను తక్షణం అరెస్ట్ చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర చాకలి ఎస్సీ సాధిక సమితి అధ్యక్షులు చాకలి శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో నేడు భద్రాచలంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం భద్రాచలం ఏఎస్పీ గారిని కలిసి రాయల శ్రీనుపై అమానుషంగా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. నా పేరు చాకలి శ్రీలక్ష్మి. చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. ఈరోజు భద్రాచలంలో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాయల శ్రీని మీద జరిగినటువంటి అమానుష దాడిని ఖండిస్తూ పోదెం వీరయ్య మాజీ ఎమ్మెల్యేను ఆయన అనుచరులను అరెస్టు చేయాలని మార్కెట్ యార్డు నుండి భారీ ర్యాలీగా భద్రాచలం పట్టణ ఏఎస్పీ గారిని కలిసి మరి ఒక కక్షాపూరితంగా సామాన్యుడి మీద ఇంటికి పిలిచి మరి పోదెం వీరయ్య ఆయన అనుచరులు ఏం కులం రా నీది, చాకలోడా, నీకు బలుపా, నీకెందుకురా రాజకీయాలని చెప్పేసి దారుణంగా దుర్భాషలాడుతూ అమానుషంగా రాయలశ్రీని మీద ఒక వాట్సాప్లో మెసేజ్కి ఖండించినందుకే కక్షాపూరితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఇంటికి పిలిపించుకొని కులం పేరుతో దూషిస్తూ మరి దాడి చేసినటువంటి పోదెం వీరయ్యను ఆయన అనుచరులను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏఎస్పీ గారిని మేము మెమోరాండం ఇచ్చి క్షుణ్ణంగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఒక డిసిసి అధ్యక్షుడిగా ఉండి ఒక ఫారెస్ట్ మరి కార్పొరేషన్ చైర్మన్గా ఉండి మరి గొడవల్ని చల్లార్చకుండా వాటికి ఆజ్యం పోసే విధంగా ప్రధాన కారకుడైన ప్రధాన నిందితుడైన పోదెం వీరయ్యని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఎస్సీ సాధన సమితిగా ఎక్కడ కూడా ఆందోళన చేయడానికి వెనకాడమని ఏఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఇవాళ చాకలి ఎస్సీ సాధన సమితిగా చాకలి సామాజిక వర్గంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెంచాలా తగ్గించాలా అనేది భద్రాచలం ఏఎస్పీ గారి చేతిలోనే ఉన్నదనే విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదే విషయం ఏఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా ఏఎస్పీ గారితో మాట్లాడిన తర్వాత మేము నిర్ణయం తీసుకుందామని చెప్పి ఆలోచించి ఆగడం జరిగింది. ఏది ఏమైనా సరే పోదెం వీరయ్యని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, ఆందోళనలు, నిరసనలు రాష్ట్ర వ్యాప్త 33 జిల్లాల్లో కూడా పిటిషన్ దాఖలు చేస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదే కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు కూడా ఆయనకున్నటువంటి డిసిసి అధ్యక్ష పదవిని, ఫారెస్ట్ కార్పొరేషన్